ఫ్రెండ్స్, పైరేట్స్ ఒక మర్మేడ్ ని కిడ్నాప్ చేస్తారు. ఆమె కన్నీళ్లు దొంగిలించాలని. కానీ యాక్సిడెంట్ గా అక్వేరియం పగిలిపోతుంది. ఆమె గట్టిగా నేల మీద పడిపోతుంది. తన తోక బడబడలాడించి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటుంది. అకస్మాత్తుగా ఆ తోక 2 కాళ్లుగా మారిపోతుంది. ఇది చూసి అందరూ షాక్ అయిపోయినారు, ఫిలిప్ తప్ప. వాడు వెంటనే తన జాకెట్ తీసి మర్మేడ్ భుజాల మీద వేస్తాడు. పైరేట్ లీడర్ ఆమెని నడవమని ఆర్డర్ ఇస్తుంటాడు. ఫిలిప్ ఆమెని పట్టుకుని బ్యాలెన్స్ చేయిస్తుంటాడు. కానీ మర్మేడ్ కి కొత్త కాళ్లతో నడవడం రాదు కదా. మొదటి అడుగు వేస్తేనే స్టమక్ మీద పడిపోతుంది. లీడర్ తన కత్తి బ్లేడ్ చూపిస్తూ బెదిరిస్తుంటాడు. ఫిలిప్ దగ్గరకు వచ్చి నీరసంగా ఏదో అంటుంటాడు. మర్మేడ్ కోపంగా ఉంది కానీ వేరే దారి లేక ఫిలిప్ భుజం మీద చెయ్యి పెడుతుంది. ఫిలిప్ ఆమెని ఎత్తుకుని ముందుకు నడుస్తుంటాడు. కాసేపటికి ఒక చోట ఆగుతారు. అక్కడ ఫిలిప్ ఆమెకి బట్టలు ఇస్తుంటాడు. మర్మేడ్ వాడి కళ్ళలోకి చూస్తుంది. ఫిలిప్ మిగతా మనుషుల కంటే డిఫరెంట్ అని ఫీల్ అయింది. కాస్త సేపటికి మిగతా పైరేట్స్ తిరిగి వచ్చేసినారు. ఆమెని ఏడిపించాలని ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆ కన్నీళ్లు చాలా వాల్యుబుల్. మర్మేడ్ కోపంగా లీడర్ ని చూస్తుంది. వాడు కూడా అదే కోపంతో ఆమెకి గట్టిగా చెంపదెబ్బ కొడతాడు. ఫిలిప్ వాళ్ళని ఆపుతాడు, ఆమెకి గాయం చేయొద్దని. కానీ అందులోనే వాడి సీక్రెట్ బయటపడిపోతుంది. పైరేట్స్ ఫిలిప్ ని చంపేసినారు. వాడు కింద పడిపోతుంటే చూసి మర్మేడ్ మనసు బద్దలైపోతుంది. కానీ భయమున్న పగతో వాళ్లందరినీ చూస్తుంది. పైరేట్స్ ఫిలిప్ శవాన్ని అడవిలో పడేస్తారు. నిజానికి వాడు బ్రతికే ఉంటాడు. కాసేపటికి తిరిగి వచ్చి మర్మేడ్ తాడులు విప్పేస్తాడు. వాడిని చూసి ఆమె కళ్ళలో నీళ్లు వచ్చేస్తుంటాయి. అంతలోనే పైరేట్స్ మళ్లీ వచ్చి ఆమెని పట్టుకుంటారు. ఆ కన్నీళ్లు ఒక చిన్న బాటిల్లో సేకరించుకుంటారు. నిజమైన సత్యం ఏమిటంటే ఫిలిప్ మొత్తం ప్లాన్ ఆ కన్నీళ్లు సంపాదించడమే. మర్మేడ్ నొప్పి నిరాశతో వాడిని చూస్తుంటుంది. వాడేమీ మాట్లాడలేదు. పైరేట్స్ ఆమెని లాగుతుంటే ఫిలిప్ నిశ్శబ్దంగా దగ్గరకు వస్తుంటాడు. వాడి శరీరం మనసు 2 బద్దలైపోయినాయి. ఆమెని చేతుల్లోకి తీసుకుని సారీరా అంటుంటాడు. మర్మేడ్ వాడిని క్షమించేస్తుంది. వాడి కళ్ళలోకి చూసి లేతగా ముద్దు పెడుతుంటుంది. తర్వాత ఇద్దరు కలిసి సముద్రంలోకి దూకేస్తారు. ఆమె వచ్చిన చోటికే తిరిగి వెళ్లిపోతుంది.